జోగులాంబ గద్వాల జిల్లా ఐజకు చేరుకుంది డాక్టర్ ప్రియాంక మృతదేహం. స్వగ్రామం ఎక్లాస్పురం వరకు ప్రియాంక మృతదేహంతో ర్యాలీ చేస్తున్నారు. అంతిమ యాత్రలో భారీగా స్థానిక ప్రజలు, నేతలు పాల్గొన్నారు. ప్రియాంక నిందితులను ఏపీ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రియాంక అంత్యక్రియలు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. అంత్యక్రియలకు ఆగస్టు 3న రాజమండ్రిలో కారుతో ప్రియాంకను ఢీకొట్టి ఉన్మాదులు చంపారు. మెడికో ప్రియాంక అంత్యక్రియలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్, జోగులాంబ గద్వాల జిల్లా ఐజకు చేరుకుంది డాక్టర్ ప్రియాంక మృతదేహం. స్వగ్రామం ఎక్లాస్పురం వరకు ప్రియాంక మృతదేహంతో ర్యాలీ చేస్తున్నారు. అంతిమ యాత్రలో భారీగా స్థానిక ప్రజలు, నేతలు పాల్గొన్నారు. ప్రియాంక నిందితులను ఏపీ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రియాంక అంత్యక్రియలకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఆగస్టు 3న రాజమండ్రిలో కారుతో ప్రియాంకను ఢీకొట్టి చంపారు ఉన్మాదులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయభాస్కర్. చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మెడికో ప్రియాంక అంత్యక్రియలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అంత్యక్రియలకు హాజరైనట్టు తెలుస్తోంది. గ్రేసి రాజమండ్రిలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి స్కూటర్ ఢీకొట్టడంతో చనిపోయినటువంటి డాక్టర్ ప్రియాంక యొక్క మృతదేహము జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణానికి చేరుకున్నది. ఐజా పట్టణానికి చేరుకోనగానే స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఈ యొక్క అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఈ యొక్క అంతిమ యాత్రలో పాల్గొనకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దగ్గర ఉన్నారు. ఇక్కడ నుంచి ఎక్లాస్పూర్ వరకు ఈ యొక్క అంతిమ యాత్ర కొనసాగనున్నది. ఈ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ యొక్క అంతిమ యాత్రతో పాల్గొనడం జరిగింది. ఒక్కసారిగా మృతదేహాన్ని చూసినటువంటి స్థానికులు, ప్రజా సంఘాలంతా కూడా ఈ యొక్క విలపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ప్రియాంకకు సంబంధించినటువంటి విషయంలో సరైనటువంటి విధంగా పట్టించుకోలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వీళ్ళంతా కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఫ్లెక్సీలు కట్టి వాటి యొక్క కుటుంబ సభ్యులంతా కూడా ఈ యొక్క మృతదేహం ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైనటువంటి వాహనంలో పెట్టి అంతిమయాత్ర కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు స్థానికులంతా కూడా ఈ యొక్క నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క హత్యకు కారణమైనటువంటి యొక్క నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ స్థానికులు చేస్తున్నారు. మరొక వైపు ఆ కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం ₹1 కోటి పరిహారం చెల్లించాలి. అదే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ₹1 కోటి పరిహారంతో పాటు అతనికి 3 కుమారులు ఉన్నారు కాబట్టి ఇంట్లో వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనేటువంటి డిమాండ్ కూడా వాళ్ళందరూ కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ మేరకు తమకు ఆ రకమైన హామీ ఇచ్చేంత వరకు ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ప్రజా సంఘాలు కానీ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది విద్యార్థులు కూడా ఈ యొక్క అంతిమ యాత్రలో పాల్గొనేందుకు అక్కడి నుంచి రావడం జరిగింది. గద్వాలలో ఉండేటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క అంతిమ యాత్రలో పాల్గొనేటువంటి దృశ్యాలను కూడా మనం అంతా కూడా గమనించవచ్చు. ముఖ్యంగా ఒక భవిష్యత్తు స్థానికంగా తమకు వైద్య సేవలు అందిస్తుంది, ప్రజాసేవ చేస్తుంది, తర్వాత కుటుంబానికి అండగా ఉంటుంది అనేటువంటి సమయంలో ఒక నిందితులు ఏవైతే మద్యం మత్తులో ఆ యొక్క స్కూటీని 2-3 సార్లు ఢీకొట్టి ఆమెకు హత్యకు కారణమైనటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వీళ్ళందరూ కూడా వినిపించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క నిందితులకు కానీ ప్రభుత్వం వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి విషయంలో కానీ వైద్య సేవలు అందించే విషయంలో సరైనటువంటి శ్రద్ధ వహించలేదనేటువంటి అభిప్రాయం కూడా స్థానికంగా వినిపిస్తుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తున్న ప్రస్తుతము